హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటో మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్, చపాతీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం పైన వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 యాలుక్కాయ, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ బాగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పావు గ్లాస్ నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఈ విధంగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇలా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు కిలో చిన్న చిన్న టమాటాలను కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాను ఇక్కడ చూపిస్తున్నట్టు పైన ముచ్చికను కట్ చేసి ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు టమాటా కూడా సగం పైన ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు, మసాలా పేస్ట్ వేసుకున్న మిక్సీ జార్లోనే వాటర్ పోసుకొని వేసుకుంటే మసాలా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. 1 చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత టమాటా మసాలా కర్రీ మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 2 పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. టమాటాలు చిదిరిపోకుండా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, పులావ్లోకి చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలుకలు, పావు టీ స్పూన్ షాజీరా, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులన్నీ వేగిన తర్వాత
సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదు, కొద్దిగా పచ్చిదనం పోతే సరిపోతుంది. ఉల్లిపాయలు ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. గుత్తి వంకాయ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కిలో వంకాయలను ఇలా 2 పక్కలా కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వంకాయలను మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మనకు ఈ విధంగా బాగా మెత్తగా వేగిపోయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు వంకాయలు వేయించిన తర్వాత ఆయిల్ ఎక్కువగా అనిపిస్తే కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు, 1.5 గ్లాసు నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత వంకాయ కర్రీ మనకి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ యాలకుల పొడి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. వంకాయలు చిదిరిపోకుండా కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్, చపాతీ, పులావ్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యాప్సికమ్ కర్రీ మనకు రైస్, చపాతీ, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ క్యాప్సికమ్ కర్రీ చేసుకోవడానికి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న క్యాప్సికమ్ అయితే టేస్ట్ బాగుంటాయి. వీటిని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్యాప్సికమ్కి మధ్యలో ఘాటు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పల్లీలు సగం పైన వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎండు కొబ్బరి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ఈ విధంగా కొద్దిగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న మసాలా పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న క్యాప్సికమ్ను వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం పట్టదు. క్యాప్సికమ్ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత
చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకొని టమాటా కూడా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా కూడా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మసాలాను ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కసూరి మేతిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చేత్తో నలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలాను ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, ముందుగా మనం ఫ్రై చేసుకున్న క్యాప్సికమ్, 1 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం పల్చగా లేదా చిక్కగా కావాలనుకుంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత క్యాప్సికమ్ కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని రైస్, చపాతీ, పులావ్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలూ కుర్మా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఆలూ కుర్మా చపాతీ, పులావ్, రోటీ ఇంకా పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆలూ కుర్మా చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 కప్పు నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 యాలకులు, దాల్చిన చెక్క చిన్నది 1, 3 లవంగాలు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చి టమాటా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 కిలో ఉడికించిన బంగాళదుంపలను వేసుకోవాలి. బంగాళదుంపలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత ఆలూ కుర్మాలో 1/2 టీ స్పూన్ కసూరి మేతి, 2 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 5-6 పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత ఆలూ కుర్మా మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని చపాతీ, పూరి, పులావ్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.